సార్ మీ పేరు చెప్పండి. నా పేరు గుమ్మడి వెంకటేశ్వరరావు. ఏం చేసేవారు? రిటైర్డ్ డిగ్రీ కాలేజీ లెక్చరరు. అంటే ప్రస్తుతం రాష్ట్రంలో అయితే వరుసగా అక్రమ అరెస్టులు జరుగుతున్నాయని చెప్పి వైసీపీ వాళ్ళు అయితే ఒక మాట అయితే అంటున్నారు. అసలు అది ఎంతవరకు నిజం అంటారు? పచ్చి అబద్ధము. నేరం చేసిన వాళ్ళని కూడా అరెస్టు చేయకపోతే దేశంలో అరాచకాలు పెరుగుతూ ఉంటాయి. అయితే ఈరోజు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అయితే A4గా ఉన్నారు నిందితులు. ఆయన అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఆయన ఆ లిక్కర్ స్కామ్లో భాగంగా ఉన్నారు. ఇలాంటి అసలు అరెస్టులన్నీ కూడా ఒక ప్రజాస్వామ్యం లేదు రాష్ట్రంలో అని చెప్పి వైసీపీ వాళ్ళు అయితే అంటున్నారు. మరి తప్పు చేసినప్పుడు అరెస్టులు చేయకపోతే ఎట్లాగూ? ఒకరు తప్పు చేస్తే అరెస్ట్ చేయకపోతే ఇంకా 10 మంది కూడా అదే పనులు తప్పులు చేస్తూ ఉంటారు. అరెస్టులు చేసి తగిన శిక్షలు వేస్తే కానీ ప్రజానీకానికి ఒక నిదర్శనంగా ఉంటుంది. అంటే 2014-19 మధ్య మంది అనేది ఎలా ఉండేది అంటారు? 2019 నుంచి 24 మధ్యలో ఈ మద్యం అనేది ఎలా నడిచింది అంటారు? 14-19లో మంచి రకం రకమైన మందులు అమ్మేవారు, లిక్కర్ అమ్మేవారు. ఇప్పుడు అంతా కూడా నాసిరకం 19-24 మధ్యలో అంతా కూడా నాసిరకం. అది కూడా ప్రభుత్వం ద్వారా అమ్మించి ప్రజల్ని నాశనం చేశారు. అంటే ఇటువంటి నాసిరకమైన మందుని ప్రజలకి అమ్మడం అంటే ఒక ప్రభుత్వమే అమ్మడం అనేది రాజకీయంగా హత్య చేసినట్లే కదా? నా అనుభవంలో 71 సంవత్సరాల అనుభవంలో ఎప్పుడు ఏ రాష్ట్రంలోనూ ఏ దేశంలోనూ ఎరగలేదు నేను. అంటే 2019లో అధికారంలోకి వస్తే కనుక నేను మద్యాన్ని అయితే నిషేధిస్తాను అని చెప్పి వైఎస్ జగన్ అయితే చెప్పడం జరిగింది. అది తర్వాత అయితే అమలు కాలేదు. ఎందుకని అంటారు? అది రాజకీయ ఎత్తుగడ. ప్రజల్ని నమ్మించి మోసపోసి వాళ్ళ యొక్క మెడకాయలు కోసినట్టు అనమాట. అంటే ఈ లిక్కర్ స్కామ్ కానీ ఇంకే స్కామ్లు అయినా కూడా ఈ అన్ని కేసులు వరుసగా అరెస్టులు అవుతున్నాయన్నీ, కేసులు పెడుతున్నాయన్నీ కక్షపూరితంగానే పెడుతున్నారు. గతంలో చంద్రబాబుని అరెస్ట్ చేశారని ఒక ఉద్దేశపూర్వకంగానే ఈ అరెస్టులు జరుగుతున్నాయి అని చెప్పి అంటున్నారు. కక్షపూర్వకంగా చేయాలనుకుంటే ఇంత సంవత్సరం పైన 3 నెలలు పట్టేది కాదు కదా. ఇమీడియట్గా 1 నెల 2 నెలల్లోనే కక్షపూరితం చర్యలు కూటమి ప్రభుత్వం జరిగేది కదా. కాకపోతే నిజాలు నిగ్గు తేల్చిన తర్వాతే ఈ యొక్క అరెస్టులు కానీ కేసులు కానీ మొదలుపెట్టారు. అంటే ఇటువంటి కేసులు పెట్టడం అనేది కూటమి ప్రభుత్వానికి కొత్త ఏం కాదు, గతంలో కూడా పెట్టింది. ఇలాంటి కేసులన్నీ మేము ఎన్నో ఎదుర్కొన్నాము, ఎలా వెళ్ళామో అలాగే నిజాయితీగా బయటకు వస్తామని ఒక వ్యాఖ్య అయితే చేస్తున్నారు. అదంతా కూడా ప్రజాస్వామ్యంలో న్యాయం చట్టం ఉంది. న్యాయ నిర్ణేతలు వాళ్ళు తగిన నిర్ణయం తీసుకుంటారు సాక్ష్యాధారాలను బట్టి. అంటే గత ప్రభుత్వంలో కంటే కూడా ఈ ప్రభుత్వ పాలన ఎలా ఉందంటారు? గత ప్రభుత్వానికి ఎలా ఉందంటారు? గత ప్రభుత్వం అధ్వానంగా ఉంది. ప్రజలకు అందరూ అన్ని కష్టాలు పడ్డారు. అన్ని బటన్లు కూడు ప్రోగ్రాంలో కానీ ఫలితాలు మాత్రం పబ్లిక్కి చేరలేదు. మధ్యవర్తులే దళారులుగా ఉండి కోట్ల రూపాయలు వెనకేసుకుని వాళ్ళ జేబులోను విదేశాల్లో మార్చుకున్నారు. అంటే ప్రస్తుత ప్రభుత్వం అయితే మేము ఎంతో చేసాము అని చెప్పి డప్పు కొట్టుకుంటుంది, సుపరిపాలన అంటుంది, ఒక తొలగడుగు కార్యక్రమాన్ని ఏయో కార్యక్రమాలు అయితే చేపడుతుంది, కానీ ప్రజలకైతే లబ్ధి చేకూరట్లేదనే వ్యాఖ్య అయితే చేస్తున్నారు. అది వ్యతిరేక పార్టీ వాళ్ళు ఎప్పుడూ చేసేదే దండోరాది ఉంటుంది. కానీ నిజంగా చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో ఎన్నో పథకాలు చెప్పినవన్నీ 1 by 1 అన్నీ ఒకేసారి జరగకపోయినా ఒకటి తర్వాత ఒకటి ప్రోగ్రాములన్నీ కూడా సక్సెస్ఫుల్గా ప్రజలకు అందుబాటులో చేరుస్తున్నారు. అంటే వైసీపీ వాళ్ళైతే బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని ఒక కార్యక్రమాన్ని అయితే చేపట్టారు. ప్రజల్లో ఉన్న అసంతృప్తిని బయటికి తీసుకొస్తామని చెప్పి అంటున్నారు. అసంతృప్తి అనేది లేదు, ఇంకా బయటికి వచ్చే ప్రశ్నే లేదు. అది వాళ్ళు రాజకీయంగా ఏదో ఒకటి బురద జల్లాలనే ఉద్దేశంతోనే చేసే ప్రయత్నాలు. అంటే ఇటువంటి బురద జల్లే టైంలో కూడా ఈ చంద్రబాబు నాయుడు అయితే రాష్ట్రాన్ని గాడిలో పెట్టే అవకాశం ఉందంటారా? 200% ఆర్థికంగా బలోపేతం అయ్యే స్టేట్లో నెంబర్ 1 అవుతుంది మన యొక్క ఆంధ్రప్రదేశ్ స్టేటు. అంటే గతంలో కూడా నారా చంద్రబాబు అయితే అనేక స్కాముల్లో గతంలో అరెస్ట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా అదే విధానాన్ని కొనసాగిస్తూ రాష్ట్రంలో ఒక అభివృద్ధి లేకుండా సొంత నిధులన్నింటినీ తన సొంతానికి వాడుకుంటున్నారు అంటున్నారు. అభివృద్ధి అనేది ఒక రోజులో జరిగిపోయే పని కాదు, గవర్నమెంట్తో పని. మనం చిన్న విత్తనం వేస్తే 6 నెలలు సంవత్సరం తర్వాత ఫలితాలు వస్తాయి. అట్లాగే ఈ కూటమి ప్రభుత్వం చేసిన ప్రతి కార్యక్రమము 2-3 సంవత్సరాల్లో పబ్లిక్ ఆర్థికంగా బలోపేతం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
అంటే రాష్ట్రంలో ఈ ప్రాజెక్టులు కానీ ఇవన్నీ త్వరగా పూర్తయ్యే అవకాశం అయితే కనపడడం లేదు అని చెప్పి అంటున్నారు. పచ్చి అబద్ధాలు, పబ్లిక్ నమ్మదు. మాలాంటి చదువుకున్న వాళ్ళు, ఉద్యోగస్తులు, వ్యాపారవేత్తలు అందరూ కూడా కూటమి ప్రభుత్వం చేసే పథకాలన్నిటికీ సపోర్ట్ ఉంది. ఎస్పెషల్లీ P4 పథకం కూడా చాలా మంచి పథకం, నిరుపేదలకి అండగా ఉండే పథకం P4 పథకం. అంటే రాయలసీమని ఒక రత్నాలసీమగా మార్చడం కోసం నిన్నైతే నారా చంద్రబాబు నాయుడు అయితే HNSS ప్రాజెక్ట్కి జలహారతి ఇవ్వడం జరిగింది. ఇది కూడా ఒక చంద్రన్న నాటకం అని చెప్పి చంద్ర నాటకం ఆడిస్తున్నారని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ఇంత మెజారిటీతో వచ్చిన గవర్నమెంట్కి, కూటమి ప్రభుత్వానికి నాటకాలు ఆడాల్సిన పని లేదు. పబ్లిక్ వెల్ఫేర్, పబ్లిక్ హెల్త్ అండ్ డెవలప్మెంట్, ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వము అన్ని విధాల సాయశక్తుల వారు కృషి చేస్తున్నారు అని నా అభిప్రాయం. అంటే మంత్రి నారా లోకేష్ అయితే ఇటు విద్యని సరైన విద్యను అందించలేకపోతున్నారని చెప్పి అయితే అంటున్నారు. యువ నాయకుడు, MBA, విదేశాల్లో MBA చదువుకొని వచ్చారు. వారికి అన్ని తెలివితేటలు ఉన్నాయి, పబ్లిక్ సపోర్టు, యువత సపోర్టు ఉన్నది వారికి. ఖచ్చితంగా వారు అనుకున్నది సాధిస్తారు. అయితే గతంలో అయితే రాజశేఖర రెడ్డి ఉండగా 108 అయితే తీసుకొచ్చాము. అలాగే వైద్యంలో అనేక మార్పులను ఆధునీకరణ అనేది మేము తీసుకొచ్చాము. ఇప్పుడు ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో అన్ని ప్రైవేట్ హాస్పిటల్కి పరిగెత్తాల్సిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పి అంటున్నారు. ఆధునీకరణలో చంద్రబాబు నాయుడు గారిని మించిన నాయకుడే లేరు. అది అప్పుడు కంప్యూటర్ సిస్టమ్స్ పెట్టారు వెనక, ఇప్పుడు AI టెక్నాలజీతో ఇంకా ముందడుగు వేస్తున్నారు. కాబట్టి సదుపాయాల్లో ఏ విధంగా వెనకంజే ప్రశ్న ఉండదు. అంటే రాష్ట్రంలోకి కొత్త కంపెనీలను అయితే ఆహ్వానించడం జరుగుతుంది. అయితే గతంలో మేము కూడా అనేక కంపెనీలను అయితే ఆహ్వానించాము. ఫిష్ ఆంధ్ర, మటన్ ఆంధ్ర ఇలాంటివి తీసుకొచ్చాము. ఎంతో అభివృద్ధి అయితే మేము కూడా చేశాం కదా అంటున్నారు. ఇది చాలా హాస్యాస్పదమైన స్టేట్మెంటు. ఎందుకంటే వండ ఇండస్ట్రీని తరిమి కొట్టి వేరే రాష్ట్రాలకు వెళ్ళేటట్టుగా చేసింది వైసీపీ గవర్నమెంటు. అది మన గవర్నమెంటు విదేశాల నుంచి ఎన్నో ఆకర్షణలు తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చి చూపించి వారిని త్వరలో ఆంధ్రప్రదేశ్లో అన్ని మూలలో, అన్ని ప్రదేశాల్లో 3 ప్రాంతాలని సమతుల్యంగా డెవలప్ చేసే ప్లాన్లో ఉన్నారు కూటమి ప్రభుత్వం. అయితే ఒక విద్యాశాఖ మంత్రిగా, అటు IT శాఖ మంత్రిగా మంత్రి నారా లోకేష్ పనిచేస్తూ రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకొచ్చే విధంగా అయితే కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే క్వాంటమ్, HCL, గూగుల్ ఇలాంటి కంపెనీలు వస్తూ ఉంటే ఇవన్నీ తన స్వలాభం కోసం భూములు అనేవి తక్కువ ధరకి ఇచ్చేస్తున్నారని చెప్పి ఒక ఆరోపణ అయితే చేస్తున్నారు. అది ఎప్పుడు కూడా ఎక్స్ పార్టీ వాళ్ళు ఎలిగేషన్స్, రుజువులు లేని ఎలిగేషన్స్ ఎప్పుడు అది జరగటం అనేది సామాన్యం. అవి మనం లెక్కలో పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరము ఏమాత్రము లేదు. ప్రజలే సరైన నిర్ణయం తీసుకుంటారు. అంటే గతంలో అయితే రాజారెడ్డి రాజ్యాంగం నడిచిందని టీడీపీ వాళ్ళు అన్నారు. ఇప్పుడేమో ప్రస్తుతం వీళ్ళేమో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటున్నారు. అసలు ఈ రాజారెడ్డి రాజ్యాంగం, ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అనేవి ఉన్నాయంటారా? ఏమీ లేదు. లోకేష్ బాబు గారు ఒకటే అంటున్నారు, రెడ్ బుక్లో ఏదైతే నిజంగా జరిగిందో, యాక్చువల్గా జరిగిందో దాన్నే పరిగణలోకి తీసుకున్నారో, అవాస్తవాలనే లేవు, తప్పుడు కేసులు పెట్టే ప్రశ్న లేదు అనేది వారు ముందల నుంచి చెప్తున్నారు. కక్షపూరితమైన కార్యక్రమాలు ఎలాంటివి కూడా ఉమ్మడి కూటమి ప్రభుత్వం చెయ్యదు అని పదే సార్లు చెప్తున్నారు. అంటే ఇప్పుడు విజయవాడలో వచ్చేసి జైళ్ళన్నీ VIPలతోనే నిండిపోతున్నాయి. ఇంకా రానున్న కాలంలో ఇంకా తప్పు చేసిన వాళ్ళే ఇంకా ఉన్నారంటారా? ఎవరినైనా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటారా? చాలా మంది ఉన్నారు. ఒక విజయవాడే కాదు, రాష్ట్రంలో ఉండే అన్ని జైళ్ళలోనూ పూర్తిగా నింపినా తప్పు లేదు. ఇది వాళ్ళకి తప్పు చేసిన వారికి మంచి గుణపాఠంగా ఉంటుంది. మళ్ళీ 2029లో ఎవరు అధికారంలోకి రాబోతున్నారు అనుకుంటున్నారు? కూటమి ప్రభుత్వం అండి, కూటమి ప్రభుత్వమే. దీనికి వేరే మార్గమే లేదు. సార్, అసలు రాష్ట్రంలో వరుసగా అరెస్టులు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇదే నేపథ్యంలో వైసీపీ అయితే బలమైన విమర్శలు అయితే చేస్తూ ఉంది. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందంటారు? రాష్ట్రంలో వరుస అంటే మద్యపాన నిషేధం మీద 32,000 కోట్లది స్కామ్ బయటకు వచ్చింది. అది సిట్ అధికారులు ఆల్రెడీ కొంతమంది జైల్లో ఉన్నారు. జైల్లో ఉంటే వాళ్ళలోంచి కొంత వ్యక్తులది కూడా విచారణ చేయాల్సి వచ్చి దాని గురించి మిథున్ రెడ్డిని సిట్ అధికారులు విచారించడానికి తీసుకొచ్చారు. దానివల్ల ఇంకా కొంతమంది ఇంకా ఇది ఇప్పటితో పోయేది కాదు, ఇంకా అరెస్టులు చూస్తారు. మన జగన్ రెడ్డి గారు
అసలు నేను గవర్నమెంట్ రాగానే పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పాడు. పూర్తి మద్యపాన నిషేధం అనేది తీసేసి నాసిరకం మద్యాన్ని జే బ్రాండ్లు పెట్టి షాపుల్లో పెట్టి అమ్మించి ఆ మద్యం కుంభకోణాన్ని కొన్ని వేల కోట్లు ఎటు తరలించారో తెలియని విధంగా చేసి ఆ ప్రజల్ని అనారోగ్య పాలు చేసి ఎంతోమంది చనిపోయారు. ఈ అన్ని కేసులు ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం బయటకు తీసుకొచ్చి వాళ్ళు చేసిన తప్పులను నిలదీస్తుంది కాబట్టి అరెస్టులు ఇవన్నీ చూస్తున్నాం. తప్పు చేయింది ఇన్ని రోజులు ఇంతంత అధికారులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, పెద్ద పెద్ద ఎంపీలు, ఎమ్మెల్యేలు వీళ్ళంతమంది తప్పు చేశారు కాబట్టే వాళ్ళు లోను ఉండగలిగారు. లేకపోతే ఏమీ చేయకపోతే వాళ్ళు ఈ పాటికి జగన్ బ్యాచ్ ఊరుకుంటుందా? మీకు తెలియదు ఏముంది. అంటే ముందస్తు బెయిల్ కోసం అయితే ఆయన హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అక్కడ తిరస్కరించేసరికి సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. అంటే ఆయన తప్పు చేశారనే భావనలో ఉన్నాడు కాబట్టే ముందస్తు బెయిల్కి వెళ్ళాడు. ఆయన తప్పు చేశాడని భావనలో ఉన్నాడు కాబట్టి ముందస్తు బెయిల్కి వెళ్ళాడు. అంటే లిక్కర్ కేసులో తన ప్రమేయం ఏమీ లేకపోయినా కూడా కూటమి ప్రభుత్వం అక్కసుతో ఒక రాక్షసంగా అరెస్ట్ చేసింది అంటున్నారు. ఎంతమంది ఉంటే ఈయనే దొరికాడా ఏంటి అక్కస్తో కూటమి ప్రభుత్వం చేయడానికి? నిప్పు లేనిదే పొగరా తమ్ముడు. ఏమాత్రం సిట్ అధికారులని విచారించేందుకు బట్టే రాజ్ కసిరెడ్డి చెప్పిన బట్టి కానీ ఈ మిగతా వాళ్ళు అర్జున్ రెడ్డి కానీ ధనంజయ రెడ్డి కానీ వీళ్ళు మొత్తం ఉన్నారు బట్టే బయటకు వచ్చింది ఇది. దాన్ని బట్టి ఇంకా ఈ మిథున్ రెడ్డి తాగుద్దో ఇంకా పైన ఇంకెవరు ఉంటారనేది మనం రేపేళ్ళుండో కూడా చూస్తాం. అంటే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా ఈ వ్యూహంలో భాగమై ఉన్నారంటారా? భాగమే. గన్ షాట్ ఆయనే కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా ఆయనే, వీళ్ళంతా పావులే. అంటే ఇటువంటి స్కామ్లు ఏవి బయటికి రాకుండానే ఇటువంటి వ్యాఖ్యలు అయితే కంటిన్యూగా చేపిస్తున్నారంటారా? మరి అంతే కదా, ఇలాంటి వ్యాఖ్యలని కంటిన్యూ చేపిస్తున్నారు. ఇలాంటి జనాల్లో ఇది కాకుండా డైవర్షన్గా వేరే వేరే కార్యక్రమాలు చేపిస్తా జనాల్లోనూ కానీ మన గుడివాడదే కానీ లేకపోతే కానీ ఇలాంటివన్నీ మళ్ళీ బయట రాకుండా జనాల్ని డైవర్ట్ చేయడానికి వేరే కార్యక్రమాలు కూడా ఇలా ఉసుకొలుపుతున్నాడు. అంటే చంద్రబాబు నాయుడు అయితే పథకాలను అమలు చేయలేక ఎటువంటి డైవర్షన్ పాలిటిక్స్కి పాల్పడి అక్రమ అసలు సమస్య లేదు. చంద్రబాబు చేయలేడని చేసి చూపిస్తున్నాడుగా. చేయలేకపోవడం ఏంటి? చేయలేకపోతే అసలు తల్లిదీవెన అనేది ఎంత బడ్జెట్ 10,300 కోట్ల రూపాయలు బడ్జెట్. ఒక్కొక్కళ్ళు పిల్లలు 4 పిల్లలు ఉన్నవాళ్ళు, 6 పిల్లలు ఉన్నవాళ్ళు మేము సుపరిపాలన తోలాడు కానీ వెళ్తుంటే ఎంత ఆనందంగా మాకు డబ్బులు బండియండి, మాకు పిల్లలకి ఇదేండి అని 52,000 వచ్చిన వాళ్ళు చెప్తున్నారు, 65,000 వచ్చిన వాళ్ళు చెప్తున్నారు, సంతోషంగా ఉన్నారు. లేకపోతే ఈ తల్లి దీవెని ఎందుకు చేస్తే తల్లి దీవెని అమలు చేయకుండానే ఏమన్నా డైవర్ట్ చేస్తారనుకుంటా కదా. అంటే తల్లికి వందనం చేసిన దాంట్లో కూడా 70 లక్షల మంది పిల్లలు ఉంటే 50 లక్షల మందికే ఇస్తున్నారు, కొంతమందికి తీసేయడం జరిగింది అంటున్నారు. అదన్నీ ఒట్టి మాట. తర్వాత తల్లికి వందనం పడిన 15,000 కూడా 2,000 రూపాయలు నారా లోకేష్ జోబులోకి వెళ్తాయి అని చెప్పి అన్నారు. 2,000 రూపాయలు అనేది మెయింటెనెన్స్కే, అది కలెక్టర్ దగ్గర చేరింది ఆ సొమ్ము. ఆ 2,000 రూపాయలు అనేది కూడా స్కూల్ మెయింటెనెన్సే కానీ శానిటరీజనే కానీ దేనికైనా కానీ అది మన జిల్లా కలెక్టర్ల ఖాతాలో ఉంటుంది. వాళ్ళు స్కూల్స్ కానీ దేనికైనా ఇచ్చేస్తాక వాళ్ళకి ఉంది. అంతేగాని నారా లోకేష్ జేబులోకి చంద్రబాబు నాయుడు జేబులోకి అనేది అది ఉత్తమ మాట. అంటే ఎన్నికలకు ముందేమో మోడీకి వ్యతిరేకంగా ఉన్నారు, ఎన్నికల దగ్గరికి వచ్చేసరికి మోడీకి దగ్గర అయ్యారు, ఇప్పుడు నిధులు తీసుకురావడంలో విఫలం అయ్యారు అంటున్నారు. కేంద్రం పూర్తి మద్దతు ఇస్తుంది, నిధులు ఇస్తుంది. అమరావతిని కూడా అలాగే పూర్తిగా త్వరలో 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తారు. మాకు పోలవరమే కానీ రోడ్లే కానీ ఏదైనా కానీ మాకు మోడీ నుంచి నిధులనే కానీ పూర్తి మాకు మద్దతు ఉంది. మీరు మా సంయుక్తిని చెడగొడతాకి మీరు ఏం చేసినా కానీ ఈ కూటమి ప్రభుత్వం చెల్లాచెదరు అవ్వదు. ఇంకా 15 సంవత్సరాలు ఇలాగ ఉంటుంది. మన ఆంధ్ర రాష్ట్రం ఎలా అభివృద్ధి అయ్యి మన భారతదేశం పటంలో ఎంత ముందు స్థానంలో ఉంటుందో మీరే చూస్తారు. అంటే ఒక రాజధాని నిర్మాణాన్ని చూపించడం అనేది ఒక గ్రాఫిక్స్ గానే చూపిస్తున్నారు కానీ ఈ రాజధాని నిర్మాణం అనేది గ్రాఫిక్స్ నువ్వు లోకల్గానే ఉంటావు బ్రదరు. ఎల్లు అమరావతి ఉందిగా, జరుగుతుందిగా, వర్కులు జరుగుతున్నాయిగా. మేము ఈ గ్రాఫిక్స్ ఇవన్నీ ఎందుకు? నీకు దగ్గర 10-15 కిలోమీటర్లు వెళ్తే ఏం జరుగుతున్నాయో లేదు మీ కెమెరాలన్నీ బంధించుకొని వచ్చి ఏం జరుగుతున్నాయని మీరే చెప్పొచ్చు కదా. మేము చెప్పామండి మేము డబ్బా కొట్టుకున్నాం అనుకుంటున్నారు. మీరు వెళ్ళి చూస్తున్నారు కదా.
మొన్న యనమల రామకృష్ణ గారు వెళ్ళి ఎమ్మెల్సీ ఎమ్మెల్యే క్వార్టర్స్ అన్నీ సందర్శించి త్వరలో ఈ డిసెంబర్ కల్లా ఎలాగైనా ఎమ్మెల్సీలకి గృహప్రవేశాలు చేసేటట్టు అన్నీ ఇచ్చేసాడు కదా. అవన్నీ చూడండి, చూసి మీరు మాట్లాడండి. అప్పుడు అలాగే బొత్స ఈ శ్మశానం అబ్బగబ్బగబ్బా అన్నాడు, అలాగే ఉంటుంది. రాజధాని నిర్మాణానికి చెయ్యలేక ఒక్క మగాడు రాజధానిని చేసి చూపించడం చంద్రబాబు నాయుడు వల్లే అవుద్ది. అది మళ్ళీ చంద్రబాబు నాయుడు చేతుల మీదే అవ్వాలనే మళ్ళీ మాకు జనాలు పట్టం కట్టించింది, 164 సీట్లు ఇచ్చింది. అందుకే ఏమి చేయలేని ఎదుగులు కాబట్టి సొంటలు సవట్లు కాబట్టి వాళ్ళ 11కి పడిపోయిందండి. వాళ్ళు ఏమీ చేయలేదు, వాళ్ళు అన్నీ ఇదే కాబట్టి కుంభకోణాలు కాబట్టి జనాలే తీర్పిచ్చారు. అంటే రాజధాని నిర్మాణం అనే ఒక వంకతో భూబకాసురులా మారిపోయాడు చంద్రబాబు అని చెప్పి ఒక వ్యాఖ్య అయితే చేస్తున్నారు. ఏం లేదు తమ్ముడు, అంటే రైతుల దగ్గర నుండి భూములు బలంగా లాక్కుంటున్నారండి. అడిగారు రెండో విడతకి మనకి ఎయిర్పోర్ట్కి అంటే విదేశీ కంపెనీలు రావాలన్నా వాళ్ళకి అందుబాటులో ఉండాలన్నా రాజధానిలో ఎయిర్పోర్ట్ అనేది ఉంటే మంచిదనే దాని గురించి దాన్ని వాళ్ళు ఇస్తాక భూములు ఉన్నాయి తీసుకుందాం రెండో విడత అని అనుకున్నారు. కాకపోతే దాన్ని బాబు గారు ముందు దీన్ని సజెస్ట్ చేసిన తర్వాత అని మళ్ళీ ఆపారు. అంటే పోలవరం ప్రాజెక్ట్ అయితే ఒకటైతే పూర్తి కాలేదు, కానీ మళ్ళీ బంకచర్ల ప్రాజెక్ట్ అనేది తన స్వలాభం కోసం తీసుకొచ్చారు. బంకచర్ల ప్రాజెక్ట్ అనేది ఉందా, గోదావరిలోకి వెళ్ళే వాటర్ని మనం సద్వినియోగం ఇటు రాయలసీమ మళ్ళిస్తారని రోజు అనే దానిగా తప్ప దాన్ని వేరే ఇదేం కాదు. అది గోదావరిలో వెళ్ళే వాటర్ని మనం బ్రేక్ చేసి దీన్ని ఇటు రాయలసీమకి మళ్ళించాలని ఆలోచన, అది అంతే తప్ప 1975 నుంచి 2025 50 ఏళ్ళ నుంచి ఎంత వాటర్ గోదావరికి వెళ్తుందో ఉంటుంది కదా చార్ట్, అది చూస్తే మీకే తెలుస్తుంది. అంటే ఒక రాజధాని నిర్మాణం కానీ పోలవరం నిర్మాణం కానీ అయితే ఈయన 3 సంవత్సరాలు కాదు కదా 30 సంవత్సరాలు కూడా పూర్తి చేయలేరు, అది ఒక కలగానే మిగిలిపోతుంది. అదే మేముంటే ఈ పాటికి 3 రాజధానులు కట్టేవాళ్ళం అంటున్నారు కదా. అవన్నీ జనాలకి తెలుసు తమ్ముడు, నేను చెప్పేది ఏముంది, 3 రాజధానులని ఊత కొట్టుడును వీళ్ళు ప్యాలెస్లు కట్టుకోవటాను, ఊరికి ఒక ప్యాలెస్ కట్టుకోవటాను, ఇది తప్ప ఏం చేసింది ఏం లేదు. ఒక 30 ముందు మట్టేసింది లేదు, ఓ రోడ్డు వేసింది లేదు, ఓ వ్యవహారం చేసింది లేదు. అంటే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని మేమైతే మా ప్రభుత్వంలో బయటికి వెళ్ళిపోకుండా కాపాడుకుంటూ వచ్చాము. ప్రస్తుతం అయితే ఆ పరిస్థితి అయితే లేదు, మోడీ కాళ్ళ దగ్గర పెట్టారు. మోడీ కూడా ప్రైవేటీకరణ చేసే విధంగానే అడుగులు వేస్తున్నారు అంటున్నారు. లేదు, అది అన్నీ ఉత్తి అబద్ధాలు. విశాఖ ఉక్కు అనే దాన్ని మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే వాళ్ళకి మనోధైర్యం వచ్చింది. అది మళ్ళీ ప్రైవేటీకరణ అనేది ఆగిపోయిందని అందరికీ తెలుసు. ఇవన్నీ ఒట్టి మాటలేమ్మా. అంటే కూటమి ప్రభుత్వం అయితే సుపరిపాలన తొలడుగంటూ ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. వైసీపీ అయితే బాబు షూరిటీ మోసం గ్యారంటీ అంటే అనే ఒక కార్యక్రమాన్ని అయితే చేపట్టింది. ఈ రెండిట్లో ప్రజలు దేనికి ఎక్కువ మక్కువ చూపుతున్నారంటారు? సుపరిపాలనలో తొలడికి ఎక్కువ మక్కువ చూపుతున్నారు. సార్, రాష్ట్రంలో అయితే ఒక ప్రతిపక్షాలు గొంతు నొక్కే విధంగా వరుసగా అక్రమ అరెస్టులు అయితే జరుగుతున్నాయి అని చెప్పి వైసీపీ అయితే ఒక బలమైన విమర్శలు అయితే చేస్తూ ఉంది సార్. ఇది ఎలా చూడవచ్చు అంటారు? ప్రతి అరెస్టు కూడా సక్రమమైన అరెస్టే. వీళ్ళు భారీగా అవినీతిలో మునిగి తేలారు. 2019 నుంచి 24 వరకు రాష్ట్రాన్ని దోచుకున్నారు. ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని మరి ఏరులై పారించి పేద మధ్యతరగతి వాళ్ళ యొక్క ప్రాణాలను బలికొన్నటువంటి దుర్మార్గులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, వీళ్ళ బేవరీసు, వీళ్ళు నడిపినటువంటి ఈ దందా ఏదైతే ఉందో, లిక్కర్ దందా ఉందో, చీప్ లిక్కర్ని మరి సామాన్యులకి మరి అలాగే మధ్యతరగతి వాళ్ళకి పేదలకి చీపు లిక్కర్ మధ్యంలో అంతా కూడా కల్తీ చేసి వాళ్ళ కనీసం లక్షల మంది ప్రాణాలు పోవటానికి కారణమైన మాట నిజం కాదా? అలాగే చాలామంది హాస్పిటలైజేషన్ అయ్యి హాస్పిటల్లో మరి కిడ్నీలు ప్రాబ్లం వచ్చి లివర్లో డ్యామేజ్ అయ్యి ఎంతోమంది చనిపోయారు, లెక్కలేనంతమంది చనిపోయారు. వీళ్ళ నకిలీ మద్యం కారణం కదా. దానిలో మిథున్ రెడ్డి పాత్ర, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాత్ర లేదా? ఖచ్చితంగా వీళ్ళని లిక్కర్ కేసుల్లో మిథున్ రెడ్డిని కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని సూత్రధారులు ఇంకా అసలు పెద్ద తిమ్మింగలే ఉంది దీని వెనక. మళ్ళీ ఆ తిమ్మింగలను కూడా అరెస్ట్ చేయాలి, అతను కూడా అది కస్టడీలో తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఈ రాష్ట్రంలో వచ్చేసి విపక్షాలని కావాలనే ఒక అక్కస్తో గతంలో జరిగిన స్కాములని మభ్యపెట్టే విధంగానే ఇప్పుడు కొత్త స్కాములను అయితే వెలుగులోకి తీసుకొస్తున్నారు అంటున్నారు. కొత్త స్కామ్గా ఉంది లిక్కర్ స్కామ్. 2019 నుంచి స్టార్ట్ అయింది. 2019 నుంచి 24 వరకు వేల లక్షల కోట్లు దోచేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి అండ్ కో.
ఇది ప్రజలందరికీ తెలిసినటువంటి అగ్ర సత్యం. కూటమి ప్రభుత్వం చాలా పారదర్శకంగా ఎవరైతే నేరాలకు పాల్పడి ఎవరైతే వైసీపీ ప్రభుత్వం హయాంలో రాష్ట్రాన్ని దోచుకున్నారో వాళ్ళ మీదే దృష్టి పెట్టారు తప్ప సామాన్యుల మీద కానీ ఇతరుల మీద కానీ పెట్టేలేకనైతే 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళందరి మీద పెట్టారా కూటమి ప్రభుత్వం? ఎవరైతే అవినీతి పాల్పడ్డారో, కబ్జాలు చేశారో, ఇసుక దందాలు, లిక్కర్ దందాలు, మాఫియాలు చేశారో వాళ్ళ మీద టార్గెట్ ఉంటుంది. చట్టం తన పని తాను చేసుకుపోద్దంటానికి ఇది ఒక నిదర్శనం. ఇది చేస్తుంది చట్టం మరి వాళ్ళు చేసినవన్నీ కూడా బయటకు తీస్తుంది. అంటే బయటకు తీస్తుంది. గతంలో వైఎస్ జగన్ సిద్ధం సభల్లో చెప్తూ మా పార్టీ అభ్యర్థులందరూ కూడా ఆర్థిక బలం లేని వాళ్ళు అని చెప్పారు. ఈ రోజేం వేల కోట్ల స్కాములతో ఒకటి తర్వాత ఒకటి బయటకు వస్తున్నారు. ఇది ఎలా చూడవచ్చు అంటారు? ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్ ప్రభుత్వం హయాంలో ప్రతి ఒక్కళ్ళు కూడా కోటేశ్వరులు అయిపోయారు. వేల కోట్లకి 100 కోట్లకి అధిపతులు అయిపోయారు. ముఖ్యంగా కొంతమంది మరి వాళ్ళకి ఒక ఎమ్మెల్యేకి గౌరవ వేతనం ఎంత, ఈరోజు వాళ్ళ ఆస్తులు ఎంత, ఎమ్మెల్యే అయినప్పుడు వాళ్ళ కొంతమంది మినిస్టర్ల ఆస్తులు ఎంత, ఇప్పుడు వాళ్ళ ఎక్స్ మినిస్టర్ యొక్క ఆస్తులు ఎంత అని చూసుకుంటే వాళ్ళు చాలా దారుణమైనటువంటి నిజాలు అవన్నీ కూడా. కాబట్టి నేరం చేసిన వాళ్ళు ఎవరైనా సరే శిక్ష అనుభవించాల్సిందే అనేది కూటమి ప్రభుత్వం యొక్క తీరు. అంటే ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్లో వచ్చేసి ఇప్పటికే మిథున్ రెడ్డిని అయితే 2 సార్లు విచారించడం జరిగింది. ఇది 3వసారి. అయితే అరెస్ట్ అయ్యే అవకాశం కూడా ఉందంటున్నారు. అయితే ఇది ఇంకా ఎవరైనా అంటే అసలు సూత్రధారి వైఎస్ జగన్ అనుకోవచ్చా? అనుకోవచ్చు. వీళ్ళందరికీ టీం లీడరు జగన్మోహన్ రెడ్డి. అతని కనుసనల్లోనే ఈ స్కామ్ అంతా జరిగింది. ఈ స్కామ్లో ముడుపులు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి కూడా ముడుపులు వెళ్ళినాయి. కాబట్టి ఈ స్కామ్లో సూత్రధారి, పాత్రధారి, కీలకమైనటువంటి వ్యక్తి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. మరి తప్పు చేసిన వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా చట్టం ముందు అందరూ సమానమే కాబట్టి అందరి మీద యాక్షన్ తీసుకోవడం అనేది చట్టం తన పని తాను చేసుకుపోతుంది. మిథున్ రెడ్డి అయితే మరి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి యాంటిసిపేటరీ బెయిల్కి ముందస్తు బెయిల్కి ట్రై చేశాడు. మరి అక్కడ కూడా అతనికి ఎదురు దెబ్బ తేలింది. సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ నేరం చేశాడని చెప్పి వాళ్ళకి తెలిసే వాళ్ళు మరి ముందస్తు బెయిల్ ఇవ్వకుండా నిరాకరించడం జరిగింది. ఖచ్చితంగా వీళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, అరెస్టులు చేయాలి. వీళ్ళకి జైలు కొత్త కాదు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కూడా మిథున్ రెడ్డి కూడా ఏమంటున్నాడు ప్రెస్లో, మాకు కేసులు కొత్త కాదు, కూటమి ప్రభుత్వం కేసులు పెట్టదు, మేము జైలుకి వెళ్తాం, మాకు కొత్త కాదు అన్నాడు. అంటే వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉన్నారు, నేరం చేశారు కాబట్టి జైలుకి వెళ్తారని ప్రిపేర్ అయ్యి ఉన్నారు. మిథున్ రెడ్డి కానీ వాళ్ళ బాసు జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళందరూ రెడీగానే ఉన్నారు జైలుకి వెళ్ళడానికి. ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళాల్సినటువంటి వ్యక్తులు ఈ కేసుల్లో. అంటే గతంలో కూడా మాజీ మంత్రి పెరినాని ఏమన్నారంటే మహా అయితే ఏమవుతుంది, జైలుకి వెళ్తాము, మళ్ళీ బెయిల్ మీద బయటకు వస్తాము, అంటే మళ్ళీ వచ్చిన తర్వాత అయినా మళ్ళీ మేము మా అధికారంలోకి వచ్చినాక ఆ జగన్ 2.0 అంటే ఏంటో చూపిస్తాం అంటున్నారు కదా. అదంతా కూడా ఏదో మేకపోతు గంభీరంతో మాట్లాడటం, వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి మేము కూడా ఒకళ్ళు ఉన్నాము అని వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి అనేటువంటిది ఇదే. కానీ వాళ్ళకి కేసులు కొత్త కాదు, జైలు కొత్త కాదు. వాళ్ళ నాయకుడే 16 నెలలు జైల్లో ఉన్నాడు. 16 నెలలు జైలు చేసి వచ్చినటువంటి వ్యక్తి ఈరోజు మీ నాయకుడు మరి పేరు నానికి మిథున్ రెడ్డికి నాయకుడు జైలు చేసి వచ్చాడు. అతనికి జైలు కొత్త కాదు జగన్మోహన్ రెడ్డికి. ఇంకో 2 సంవత్సరాలైనా చేయడానికి వాళ్ళకి అలవాటు, జైలు జీవితం కానీ జైలు కూడు కానీ ఎన్ని కూడా అలవాటు. కాబట్టి వాళ్ళు ఆ ధోరణిలోనే మాడుతున్నారు, మేకపోతు గాంభీర్యానికి పోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో చట్టం తన పాలు చేసుకుపోతుంది. ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా జైలు శిక్ష అనుభవించాల్సిందే. గతంలో అయితే ఒక నాసి రకమైన మద్యాన్ని ప్రభుత్వమే అమ్మించింది. అంటే ప్రజల ప్రాణాలంటే వైసీపీకి లెక్కలేదంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే 100% ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుకున్నారు వీళ్ళు. ప్రజల ప్రాణాలు, ప్రజల మానాలంటే లెక్కలేదు వీళ్ళకి. ఎందుకంటే మద్యం, కల్తీ మద్యంతో, మరి నాసిరకం మద్యంతో వేల కోట్లు సంపాదన మీద దృష్టి పెట్టారే కానీ వైసీపీ ప్రభుత్వం హయాంలో పేదవాడు ఆ మద్యం తాగి చనిపోతున్నాడు, లేకపోతే అతను హాస్పిటల్లో పేషెంట్గా మరి లివరు, కిడ్నీలు డ్యామేజ్లు అవుతున్నాయి, హెల్త్ పాడయ్యి మంచం మీద ఉంటున్నాడు అనేది మరి వాళ్ళ యొక్క నైజాం ఏంటో. కానీ పేదవాడి ప్రాణాలంటే 100% వైసీపీకి లెక్కలేదు. వాళ్ళు పేద ప్రజల మద్యం వాళ్ళ ప్రాణాలతో చెలగాటం ఆడి ఆ ప్రాణాల మీద డబ్బులు సంపాదించారు మద్యం కేసులో. అంటే ఇటువంటి అభివృద్ధిని అయితే చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ అయితే చేస్తున్నారు సీఎం చంద్రబాబు అని చెప్పి ఒక వ్యాఖ్య అయితే చేస్తున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ చేయాల్సిన అవసరం లేదు. కూటమి ప్రభుత్వం 1 సంవత్సరం అయింది, సుపరిపాలన, దాని మీద ప్రజల్లో చాలా పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. మేము కూడా మా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మా నాయకుడు బోండామ్మ గారి ఆధ్వర్యంలో మేము కూడా డోర్ టు డోర్ వెళ్తున్నాం. సుపరిపాలన గురించి ప్రజలందరూ కూడా బ్రహ్మానందం పడుతున్నారు. మాకు ప్రతి ఒక్క పేదవాడి కళ్ళల్లో ఆనందం చూసాం మేము. ప్రతి ఒక్కరు కూడా ఈ పరిపాలన బాగుంది,
మాకు ఇంటి దగ్గరికే పెన్షన్లు తెచ్చిస్తున్నారు, మాకు ఇంటి దగ్గరికే నిత్యావసర వస్తువులు కూడా మరి 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి కానీ బెడ్ మీద ఉన్న వాళ్ళకి కానీ అందరూ కూడా ఇంటి దగ్గర సరుకులు తెచ్చిస్తున్నారు, మాకు ఈ పరిపాలన బాగుంది, మాకు ఉచితంగా గ్యాస్ బండ్లు సంవత్సరానికి 3 గ్యాస్ బండ్లు వస్తున్నాయి, మాకు తల్లికి వందనం కింద డబ్బులు పడ్డాయి, ఇంకెంతకంటే మాకు మేము కోరుకునేది ఏం లేదు, చంద్రబాబు గారికి చేతులెత్తి దండం పెడుతున్నాము, కూటమి ప్రభుత్వానికి మా ఆశీస్సులు ఉంటాయని చెప్పి ప్రజలందరూ కూడా అంటున్నారు స్వచ్ఛందంగా. అంటే సుపరిపాలన తొలడుగు అంటూ ప్రజలను మోసం చేయడం తప్ప ఏ అభివృద్ధి అనేది కనపడలేదు. మేము వచ్చేసి బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టి ప్రజల్లోకి వెళ్తున్నాము, ప్రజలకు అండగా నిలబడుతున్నాం అంటున్నారు. వీళ్ళు ఏదో ఒకటి చెప్పి మళ్ళీ 2029 ఎలక్షన్లో ఏదో వాళ్ళు ఉనికిని చాటుకుందాం, 2029 ఎలక్షన్లో మళ్ళీ మనం అసలుకి పార్టీ కనుమరిగిపోద్ది, ఆ పార్టీలో వాళ్ళందరూ కూడా ఇప్పుడు అందరూ కూడా రాజీనామా చేసి బయటకు వస్తున్నారు, మనం చూస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి ఒక్కడే 2029లో మిగులుతారు తప్ప జగన్మోహన్ రెడ్డితో పాటు ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఆ పార్టీలో ఉండడానికి ఇష్టపడలేదు. జగన్మోహన్ రెడ్డి యొక్క నాయకత్వం మీద ఎవరికి కూడా నమ్మకం లేదు. ప్రతి ఒక్కరు కూడా లీడర్లు అందరూ కూడా 2029 కల్లా అతను ఒక్కడే సింగిల్గా ఏకాగ్గా మిగిలిపోతారు తప్ప అతనితో పాటు కలిసి ప్రయాణం చేయడానికి ఎవరికి ఇష్టం లేదు. వాళ్ళ పార్టీ వాళ్ళే వాళ్ళు నిర్మోహమాటంగా బాహ్యంగా మాట్లాడుతున్నారు, అది బాహ్యంగా. అంటే రాష్ట్రంలో ఉన్నది ఒకే ఒక్క ఏకైక ప్రతిపక్ష పార్టీ, అది వైసీపీనే. ఈ ప్రజలకు ఏ సమస్య వచ్చినా వైసీపీ తలుపు తడుతున్నారు, 1 సంవత్సర కాలంగా ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు అంటున్నారు. చీ అని చెప్పి ప్రజలు అసహించుకొని కనీసం ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు ఈ పార్టీకి. 2019లో 151 సీట్లు వచ్చినాయి, మొన్న 11 వచ్చినాయి. ప్రతిపక్ష హోదా దక్కనటువంటి పార్టీ వైసీపీ పార్టీ. ప్రజలు తోసిపుచ్చిన పార్టీ, అసహించుకున్న పార్టీ, గెంటేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది వైసీపీ పార్టీ. అది ప్రతిపక్ష పార్టీ కాదు, అదేంటంటే ప్రజల చేత గెంటవేయబడ్డ పార్టీ, ప్రజలు అసహించుకున్న పార్టీ, ప్రజల చేత చీకొట్టబడ్డటువంటి పార్టీ వైసీపీ పార్టీ. అసలు ఆ పార్టీ పేరు చెప్పుకోవడానికి కూడా అసహించుకుంటున్నారు ప్రజలు, ఆ పార్టీ పేరు తెలవడానికి కూడా. అంత దుర్మార్గమైన పాలనలో, రాక్షస పాలనలో, 2019 నుంచి 24 వరకు రాక్షస పాలనలో పేద ప్రజల యొక్క రక్తం పిండి ప్రభుత్వం ముందుకెళ్ళింది వైసీపీ ప్రభుత్వం. పేద ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాటమాడి ప్రభుత్వాన్ని నడిపారు, దందాలు చేశారు, కబ్జాలు చేశారు, మాఫియాలు చేశారు. ఈ ప్రభుత్వానికి ఒక నమస్కారం అని చెప్పి తగిన గుణపాఠం 2024లో చెప్పి 11 సీట్లు ఇచ్చి ప్రజలు తోసేశారు ఈ పార్టీని. రేపు వచ్చే 2029 ఎలక్షన్ల కల్లా జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడో లేదో కూడా కష్టం. అంటే రేపు నెల 26వ తారీఖున అయితే చంద్రబాబు గారు అయితే పర్యటనకి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ కూడా పర్యటనలు చేస్తున్నారు. అసలు ఈ పర్యటనలు దేనికి సంకేతంగా చూడొచ్చు అంటారు? జగన్ పర్యటనలు అంటే పట్టాలు కట్టుకొని పర్యటన చేస్తారు. మనం చూసాంగా, ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పరదాలో పట్టాలు గోను సంచులు అడ్డం పెట్టుకొని, పోలీసులను అడ్డం పెట్టుకొని, కనీసం ప్రజల ముందుకు వెళ్తానికి కూడా గోను సంచులు పెట్టుకొని పట్టాలు అడ్డం పెట్టుకొని వెళ్ళాడు. ఇంకా ఆయన పాదయాత్ర అంటే పట్టాల యాత్ర అనాలి. మన మాసిపోయిన పట్టాలు పెట్టుకొని గోను సంచులు అడ్డం పెట్టుకొని పాదయాత్ర చేస్తారేమో చూడాలి. అంటే గత ప్రభుత్వంలో లేని ఆంక్షలు అనేవి నా ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాకే ఆంక్షలు విధిస్తుంది. తన వైసీపీ ప్రభుత్వంలో అయితే ఎటువంటి ఆంక్షలు అనేది లేదు, స్వేచ్ఛగా యథేచ్ఛగా తిరిగారు ప్రతిపక్ష పార్టీలు అని ఒక వాదన అయితే వినిపిస్తున్నారు కదా. అసలు ఆ వైసీపీ ప్రభుత్వ హయాంలో నేనే ఉదాహరణ. ఏదైనా చిన్న కార్యక్రమం రేపు తెలుగుదేశం పార్టీ ఉందంటే హౌస్ అరెస్టు, నన్నే 10 సార్లు హౌస్ అరెస్ట్ చేశారు ఇంటికి వచ్చి. నేనే దానికి ఉదాహరణ. అసలు ఆ 5 సంవత్సరాల పాలనలో మీరు ఎవరిని వదిలారు కేసులు పెట్టకుండా? అసలు పాదయాత్ర యువగలం చేయనిచ్చారా మీరు? యువగలంలో ఉన్నటువంటి టీంని అందరం కూడా అక్రమ కేసులు పెట్టి కొట్టి రాజమండ్రి జైల్లో వేశారు. యువగలంలో ఉన్నటువంటి మన లోకేష్ గారికి ఉన్నటువంటి టీం టీడీపీ సభ్యుల్ని వాళ్ళందరూ కూడా వాళ్ళందరినీ లోపలేశారు. యువగలం పాదయాత్రని అడుగడుగున అడ్డుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు గారి పాలన అడుగడుగున ప్రతిపక్ష నాయకుడిగా ముందుకెళ్తుంటే అడుగడుగున ఇబ్బంది పెట్టింది వైసీపీ ప్రభుత్వం. చంద్రబాబు గారి కంట్ర నీరు పెట్టించిన పార్టీ వైసీపీ పార్టీ. యువగలాన్ని తొక్కేయాలని చూశారు, కానీ అది నవగలంలాగా మరి 164 సీట్లు వచ్చినాయి. అంటే యువగలం యొక్క ఎఫెక్టు, మరి లోకేష్ గారి సత్తా ఏంటో, చంద్రబాబు గారు సత్తా ఏంటో, తెలుగుదేశం పార్టీ సత్తా ఏంటో, కూటమి సత్తా ఏంటో ప్రజలు నిరూపించారు. అంటే నారా లోకేష్ కనసానంలోనే ఈ ప్రస్తుత అప్రకటిత ఎమర్జెన్సీ అయితే రాష్ట్రంలో నడుస్తుంది అంటున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్య రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి అనుబంధంగా ప్రజాస్వామ్య పాలన ఏపీలో జరుగుతుందని ప్రజలందరూ అనుకుంటున్నారు. ఒక్క జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ వాళ్ళే మీరు చెప్పినటువంటి అప్రజాస్వామ్యం అని చెప్పి అంటున్నారు తప్ప ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా రాముడి పాలన ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రాముడి పాలన ఉంది అని చేతులెత్తి దండం పెడుతుంది. అంటే రానున్న కాలంలో ఇంకా ఏమైనా అరెస్టులను మనం ఏమైనా చూడబోతున్నాం అంటారా? ఖచ్చితంగా ఉంటాయి. ఎవరెవరైతే నేరం చేస్తారో
వాళ్ళందరూ కూడా అరెస్ట్ అవ్వాల్సిందే, వాళ్ళు చేసిన నేరాలకి జైలుకి వెళ్లాల్సిందే, శిక్ష అనుభవించాల్సిందే. మరి ప్రభుత్వం అయితే కనుక తప్పులు చేసిన వాళ్ళ వరకు భయపడతారు, ఎందుకంటే వాళ్ళు తప్పు చేశామని చెప్పి ఖచ్చితంగా మమ్మల్ని అరెస్ట్ చేస్తారని చెప్పి వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఎవరైతే నేరం చేస్తారో వాళ్ళైతే ఖచ్చితంగా కేసులు ఎదుర్కోవాల్సిందే తప్పదు. అంటే ఇటు స్కామ్లు అని చెప్పి ప్రజలను అయితే అటు మళ్ళించి వీళ్ళేమో భూబకాసురులాగా భూములు లాక్కుంటున్నారు, రైతులకి రాజధాని వంక పెట్టుకుని భూములు పుల్లింగ్ చేస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు రాజధానిలో డెవలప్మెంట్ ఇప్పుడు మనం చూస్తే ఎన్ని వేల కోట్లు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాల దగ్గరికి వెళ్ళి కేంద్ర ప్రభుత్వంతో అమరావతి నిర్మాణానికి మళ్ళీ పనులు ప్రారంభమై చాలా పెద్ద ఎత్తున అమరావతి నిర్మాణం జరుగుతుంది, పనులు ప్రారంభించారు. అమరావతిలో రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు, అభివృద్ధి చెందుతుంది, కట్టడాలు కొత్తగా నిర్మాణాలు జరుగుతున్నాయి, రోడ్లు నిర్మాణం జరుగుతుంది. కొన్ని కంపెనీలు, లూలు కంపెనీ లాంటి కంపెనీలు మళ్ళీ మనకి ఏపీలోకి లూలు కంపెనీలు వచ్చినాయి అంటే అది కూటమి ప్రభుత్వం, చంద్రబాబు గారి గొప్పతనం. పెద్ద ఎత్తున అమరావతి మరి భారతదేశం కాదు ప్రపంచంలోనే ఒక మెగా సిటీగా అమరావతి రూపుదిద్దుకుంటుంది. ప్రపంచంలోనే అమరావతికి ఒక బ్రాండ్ అంబాసిడర్గా అమరావతి నిలబడుతుందని చెప్పి కూటమి ప్రభుత్వం, చంద్రబాబు గారు తెలియజేశారు. అంటే రాజధాని నిర్మాణం అంటే ఒక విజనరీ లీడర్ అని చెప్పుకుంటూ ఒక విజనరీతో అమరావతి గ్రాఫిక్స్ అయితే చూపిస్తున్నారు కానీ అమరావతి కట్టలేదు అని చెప్పి అంటున్నారు. చూడమనండి, కళ్ళు పెట్టుకొని చూడమనండి అక్కడ ఎన్ని నిర్మాణాలు జరిగినాయో, ఎంత అభివృద్ధి జరిగిందో. 2014 నుంచి 19 వరకు జరిగినటువంటి అభివృద్ధి కళ్ళకు కట్టొస్తుంది. వాళ్ళు ఉన్నటువంటి అసెంబ్లీ, వైసీపీ ప్రభుత్వం హయాంలో ఉన్న అసెంబ్లీ చంద్రబాబు గారు కట్టించింది అమరావతిలో. మరి సెక్రటేరియట్ చంద్రబాబు గారు కట్టించింది, హైకోర్టు 2014-19లో నిర్మించింది. ఇలాగా ఎన్నో బిల్డింగులు, ఆస్తులు ఎన్నో డెవలప్మెంట్ చేశారు చంద్రబాబు గారు 2014-19లో. అదే కనుక కంటిన్యూగా కనుక మేము ఉండుంటే కనుక ఈ పాటికి అమరావతి పూర్తి నిర్మాణం అయిపోయింది. అంటే ఈ వరుస అరెస్టుల వల్ల కానీ లేదంటే కనుక ప్రస్తుతం వైసీపీ చేస్తున్న వ్యాఖ్యల వల్ల కానీ ప్రజల్లో ఏమన్నా సానుభూతి ఏమన్నా కలిగేది ఏమన్నా ఉందంటారా? జగన్మోహన్ రెడ్డి ఇలాంటి డ్రామాలు ఎన్ని ప్లే చేసినా, ఈ అక్రమ అరెస్టులు అని చెప్పి వీళ్ళు ఎంత నాటకాలు వేసినా ప్రజలైతే ఈరోజు నమ్మే పరిస్థితి లేరు. జగన్కి ఒక ఛాన్స్ అన్నారు, ఆ ఛాన్స్ ఇచ్చారు. ఇక జీవితంలో ఇతనికి ఛాన్స్ ఇవ్వకూడదు, మన గొయ్యి మనం తోకున్నట్టే జగన్మోహన్ రెడ్డికి కనుక మనం అవకాశం ఇస్తే అని చెప్పి 11 సీట్లతో సరిపెట్టించారు. జగన్మోహన్ రెడ్డి జీవితంలో మళ్ళీ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అవ్వడం అనేది జీవితంలో అతని వల్ల కాదు, అది కలగానే మిగిలిపోద్ది. వన్ టౌన్ సీఎంగా చరిత్రలో నిలిచిపోతాయి.